హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్సిఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి అది డిజేబిలిటీ గురించి. అదేంటి సార్, మనం ఎందుకు డిజేబుల్ పీపుల్ గురించి డిజేబిలిటీ గురించి తెలుసుకుంటామంటే, మనకి పేపర్ 2లో జిఎస్ 2లో ఒక టాపిక్ ఉంది. అదేంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్. ఇండియాలో వల్నరబుల్ సెక్షన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీస్ కానీ మైనారిటీ గ్రూప్స్ కానీ అలాంటి వాళ్ళు అనుకుంటారు. బట్ మోస్ట్లీ నెగ్లెక్టెడ్, చాలా మంది తెలియని విషయం ఏంటంటే డిజేబుల్ పీపుల్ కూడా ఈ వల్నరబుల్ సెక్షన్స్ కింద వస్తారు. ఒకప్పుడు మనం వీరిని హ్యాండిక్యాప్ అని పిలిచేవారు, బట్ తర్వాత అదొక పెద్ద తప్పు. మనం హ్యాండిక్యాప్ అని ఎవరిని కూడా పిలవకూడదు. అందుకే డిజేబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే అలా పిలవడం బెటర్. ఇంకా అందుకే మన ప్రైమ్ మినిస్టర్ 3 years బ్యాక్ ఏమన్నారంటే వికలాంగ్ ఆ వర్డ్ తీసేసి దివ్యాంగ్ అనే వర్డ్ వాడమని చెప్పారు. ఎందుకంటే మన పిలుపులోనే వాళ్ళ మీద మనకున్న ఇంప్రెషన్ ఆర్ మనం వాళ్ళని ఎలా చూస్తాం అనేది విషయం అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను మీకు 2 examples చెప్తాను, ఓకేనా? ఒక పర్సన్, ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, మేబీ అది లిమ్స్, హ్యాండ్స్, లెగ్స్ సరిగ్గా ప్రాపర్ పని చేయకపోవచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కొంతమంది కళ్ళు కనిపించకపోవచ్చు, అది చెవులు పడుకోవచ్చు కదా. వాళ్ళు స్టూడెంట్ ఏజ్లో ఎలాంటి ఒక డిస్క్రిమినేషన్కి లోన్ అవుతారంటే టీచర్స్ నుంచే కాదు, వాళ్ళ ఓన్ ఫ్రెండ్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్లా లేరో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా లేరో, వాళ్ళకి క్రిటిసిజం అనేది చాలా కామన్ వాళ్ళ లైఫ్లో. అందుకే మీరు చూడండి, చాలా వరకు డిఫరెంట్ లేబుల్ పీపుల్ మనకి రోడ్ పక్కన ఏదో ఒకటి అడగడం కానీ అలా ట్రైన్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సరిపడిన సపోర్ట్ టు సొసైటీ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ రిలేటివ్స్ ఇవ్వరు కాబట్టి. ఇది ఒక సైడ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇంకో సైడ్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూస్తే నేను మీకు ఒక వరల్డ్ ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను అండి. ఈ డిఫరెంట్ లేబుల్లో మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నారా? ఒక పర్సన్, చేతులు లేని పర్సన్, 2 చేతులు లేవు పుట్టుకతో తనకి, ఆ ఉమెన్కి. తను ఏం చేయగలుగుతుంది అంటే మ్యాక్సిమం మనం అయితే ఓకే, తన లైఫ్ తను లీడ్ చేస్తూ ఉంటుంది అనుకోవచ్చు కదా. తను ఏం చేసింది తెలుసా? తను ప్రపంచంలో మొట్టమొదటి చేతులు లేని పర్సన్ పైలట్, చేతులు లేకుండా అయినా సరే పైలట్ అయిన పర్సన్ ఆమె పేరు ఇవాళ మీరు సర్చ్ చేయండి గూగుల్లో. ఆమె పేరు వచ్చేసి జెస్సికా కాక్స్, JESSICA, జెస్సికా COX కాక్స్. అదే కాదు, తను ఫస్ట్ బ్లాక్ బెల్ట్ అంట వితౌట్ హ్యాండ్స్. నేను కూడా చూసి షాక్ అయ్యా. ఎందుకంటే మనందరికీ చేతులు కాళ్ళు అన్ని బాడీ ప్రాపర్గా ఉండి చిన్న ఎక్సర్సైజ్ చేయాలంటే ప్రాబ్లం అనిపిస్తుంది. చిన్న కార్ డ్రైవ్ చేయాలి, బైక్ డ్రైవ్ చేయాలంటే ఇప్పటికీ చాలా మంది డ్రైవింగ్ రాదు అది ఇది అంటుంటారు. అలాంటిది తను ఫస్ట్ పైలట్ అయింది. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? డిఫరెంట్ లేబుల్ పీపుల్ అంటే ఎప్పుడు లో పీపులే కాదు, ఇలాంటి హై థింకింగ్ పీపుల్ కూడా ఉంటారు. ఎందుకంటే డిసేబిలిటీ ఆర్ డిఫరెంట్ లేబిలిటీ అనేది అది బాడీకే, మన మైండ్కి కాదు. ఎవరికైతే తనకి స్ట్రాంగ్ పవర్, స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుందో తను ఆ పర్సన్ మనలానే అందరిలానే ఉండగలుగుతారు. ఎందుకంటే మీరు అలా దీంతో పాటు ఇంకోటి గూగుల్లో సర్చ్ చేయండి. ఏంటంటే మన యూపీఎస్సీలో ఆర్ మన గవర్నమెంట్ సర్వీసెస్లో ఇవాళ మీరు టైప్ చేయండి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని టైప్ చేయండి. మీకు చాలా మంది లిస్ట్ వస్తుంది, వాళ్ళ స్టోరీస్ చదవండి. ఇది ఎందుకు చదవాలి అంటే మనకి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అందరి లైఫ్లా లేదు, వాళ్ళకి ఎంతో కొంత తక్కువ ఉంది వాళ్ళ లైఫ్లో, చుట్టూ సొసైటీ నుంచి కానీ వాళ్ళకి ఫిజికల్ లెవెల్లో కానీ. బట్ అవన్నీ ఓవర్కమ్ చేసి వచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ విల్ పవర్ ఉంది. సో మనందరికీ ఏంటి ప్రాబ్లం మరి? డైలీ ఎక్కువ టైం చదవడానికి ప్రాబ్లం ఏంటి? బుక్స్ తీసి చదవడానికి ప్రాబ్లం ఏంటి? వీడియోస్ చూడడానికి ప్రాబ్లం ఏంటి? సిలబస్ కంప్లీట్ చేయడానికి అసలు ఏంటి ప్రాబ్లం అంటే మైండ్ సెట్లో ప్రాబ్లం. సో ఇవాళ నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే మన టాపిక్ అది వచ్చింది కాబట్టి అది చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సొసైటీ లెవెల్లో మనం అర్థం చేసుకుందాం. ఏమని అర్థం చేసుకుందాం అంటే అసలు డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్కి ఆర్ డిజేబుల్డ్కి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఎంతమంది గజనీ మూవీ చూశారు? ఎస్, సూర్య నటించిన గజనీ, సూర్య అండ్ ఆసీన్ ఉంటారు కదా. ఆ మూవీలో మీకు ఒక సీన్ గుర్తుంటే ఒక స్కూల్ దగ్గర ఆర్ ఏదో పబ్లిక్ స్పేస్లో పిల్లలు ఉంటారు. ఎవరు? చాలా మంది వాక్ చేయడం కష్టమయ్యి స్ట్రక్చర్స్ పట్టుకొని
చేతుల కింద పట్టుకొని నడుస్తుంటే హీరోయిన్ వాళ్ళని ఒక గేట్ మీద పెట్టి నించోబెట్టి ఇలా తీసుకెళ్తుంది. మీకు గుర్తొచ్చిందా? ఆ సీన్ మీరు చూస్తే హీరో చూస్తాడు, అప్పుడు ఇంప్రెస్ అవుతాడు. అది కాదు అక్కడ కాన్సెప్ట్. అక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక పబ్లిక్ ప్లేస్ ఆర్ ప్రైవేట్ స్పేస్ లో పిల్లలు నడవాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, జనరల్ గా యానిమల్స్ ఏవి రాకుండా ఉంటాయి చూసి, అలాంటి గ్యాప్స్ వాళ్ళు నడవలేకపోయారు. అప్పుడు హీరోయిన్ ఏం చేసిందంటే తను గేట్ యూజ్ చేసింది. బట్ యాక్చువల్ అక్కడ ఏముండాలి తెలుసా, వాళ్ళ కోసం ర్యాంప్స్ అనేవి ఉండాలి. సార్ ర్యాంప్స్ అంటే ఏంటి సార్ అంటే, మీరు ఎప్పుడైనా ఎలాంటి హాస్పిటల్ విజిట్ చేయండి, హాస్పిటల్లో మెట్లతో పాటు ఇలా పైకి స్లైడ్ అవ్వడానికి ఉంటుంది, అంటే వీల్ చైర్ తో స్లైడ్ అవ్వడానికి ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసే హాస్పిటల్లో ఉంటుంది, ఎందుకంటే చాలా మంది అంబులెన్స్ వస్తారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళడానికి ఉంటుంది. బట్ ఇలాంటివి ప్రతి బ్యాంక్ లోను, ప్రతి పబ్లిక్ స్పేస్ లోను, ప్రతి ప్రైవేట్ స్పేస్ లో కూడా ఉండాలి. ఈవెన్ పార్క్ లో కూడా మెట్లు కాకుండా ఆ తిరుక్కుంటూ లోపలికి వెళ్ళేదే కాకుండా ఇట్లాంటి ర్యాంప్స్ ఉండాలి. ఈవెన్ ఏటీఎం మిషన్ లోకి ఒక డిఫరెంట్ డిజేబుల్ పర్సన్ ఎలా వెళ్తారు చెప్పండి? కంపల్సరీ ర్యాంప్స్ ఉండాలి. బట్ ఎవరు ఫాలో అవ్వరు, ఎందుకంటే సొసైటీయే వాళ్ళని, అంటే డిజేబుల్ ఫ్రెండ్లీగా లేదు సొసైటీ. అందుకే చాలా ఉద్యమాలు, చాలా మూమెంట్స్ జరుగుతున్నాయి. బట్ మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు. ఎంత పర్సెంట్ తెలుసా? లెస్ దెన్ 3% ఉన్నారు. నెక్స్ట్ మన పాయింట్స్ లో చూద్దాం అసలు యాక్చువల్ ఎంత పర్సెంట్ ఉన్నారు. అంత తక్కువ మంది పీపుల్ కి ఒక రిప్రజెంటేషన్ అనేది ఎంత కష్టమో చూడండి. అందరికీ హ్యాపీ, మనం వెళ్తాం వస్తాం, సినిమాకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళాలనుకోండి, ఒక డిజేబుల్ పర్సన్, డిఫరెంట్ ఏబుల్ పర్సన్ ఎలా వెళ్తారు సినిమాకి? ర్యాంప్స్ ఉన్నాయి, ఎలా ఎక్కుతారు మెట్లు? సో ఇట్లా ప్రతి స్టెప్ లో వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఉంది. సో మనము యాజ్ ఏ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ గా, యాజ్ ఏ గవర్నమెంట్ సర్వీస్ ఆస్పిరెంట్ గా ఫస్ట్ మనం అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఏ ప్రొవిజన్స్ ఇచ్చింది, మనం ఎలా చేంజ్ అవ్వాలనే గురించి ఆలోచిద్దాం. ఓకేనా? సో లెట్ us get into your prelims and mains analysis of this current affairs. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఎస్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇందా మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ బై ద సెంటర్ అండ్ స్టేట్స్, దాని కింద వస్తుంది. సో ఎందుకు అసలు ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది అంటే, ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 2020లో ఉన్న కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మన లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ మొత్తము మీ ఎగ్జామ్ లోపు కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎంతవరకు అవుతుందో. బట్ ఎందుకంటే December 3rd అనేది యాన్యువల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు తెలుసా? ఇది యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. సో అసలు ఎందుకు ఇంటర్నేషనల్ డే అని ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, టు ప్రమోట్ ద రైట్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ ఆల్ స్పేస్ ఆఫ్ సొసైటీ అండ్ డెవలప్మెంట్. సొసైటీలో కానీ వాళ్ళ డెవలప్మెంట్లో కానీ వాళ్ళ రైట్స్ ఏంటి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం ర్యాంప్స్ గురించి మాట్లాడడం, అంటే ఒక పబ్లిక్ ఆఫీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాలి, డిజేబుల్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కంపల్సరీ ఒక ర్యాంప్స్ కానీ క్లాస్కి వెళ్ళడానికి ఉండాలి. అది వాళ్ళ రైట్. ఏదో మనం సొసైటీగా ఏదో గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం, అది వాళ్ళ రైట్, అది వాళ్ళ హక్కు అనేది తెలియజేస్తుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసమే మీకు ఆ ర్యాంప్ అనేది యూజ్ చేస్తుంది, ఎందుకంటే అది మీకు జనరల్ సెన్స్ లో కనిపిస్తుంది. అది ఓన్లీ ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో కానీ ఎవరన్నా ఒక అబ్యూస్ చేయడం కానీ అది ఇంకా వేరే లెవెల్, అది మనం చాలా తక్కువ చూస్తాం. బట్ అట్లీస్ట్ మనం మన చుట్టూ కనిపించేదన్నా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ WHO అనేది ఎట్లా డిఫైన్ చేసింది అంటే డిజేబిలిటీని, WHO defines disability as any restriction or lack of ability to perform in a manner or within the range considered normal for a human being. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏవైతే చేయగలుగుతారో అవి చేయకుండా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటే, ల్యాక్ ఉంటే దాని డిజేబిలిటీ అంటారు. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ చూద్దాం ఇండియాలో. ఓకేనా? 2011 సెన్సస్ ప్రకారం 121 crore పాపులేషన్ ఉంటే 2.68 crore పాపులేషన్, అంటే 2.21% ఆఫ్ పాపులేషన్ డిజేబుల్డ్ ఉన్నారు. ఓకేనా? మెజారిటీ ఎక్కడ ఉన్నారు తెలుసా? రూరల్. సారీ అండి, యాక్చువల్గా ఒక 3-4 days నుంచి ఫుల్ కోల్డ్ ఉంది, అందుకే నేను ఒక 2-3 days సెషన్ తీసుకోలేకపోతున్నాను. సండే విల్ హ్యావ్ ఎ బ్రేక్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కోల్డ్. అండ్ కొంచెం ఫీవర్ కూడా ఉండింది, బట్ ఐ వాంట్ టు మేక్ దిస్ వీడియో. సో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ 69% ఆఫ్ పాపులేషన్ ఎక్కడంటే రూరల్ ఏరియాస్ లో ఉన్నారంట. సో ఇప్పుడు చూద్దాం అసలు లెజిస్లేషన్ అంటే లా వీళ్ళ కోసం ఏమేమి చేసో చూద్దాం. 1995లో ఒక లా చేశారండి. ఆ లా ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ చేశారు. దానిలో 7 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి, అంటే 7 రకాల డిజేబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. అవేంటో చూద్దాం. బ్లైండ్నెస్, లో విజన్, లెప్రసీ, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజేబిలిటీ, మెంటల్ రిటార్డ్నెస్, మెంటల్ ఇల్నెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెంటల్ ఇల్నెస్ కూడా డిజేబుల్ కిందే వస్తుంది. సో నెక్స్ట్ 1995 తర్వాత ఇంకో కొత్తగా వచ్చిన లా అంటే 2016లో వచ్చింది లా, అదేంటంటే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్. సేమ్
అయితే దీనిలో ప్రొవిజన్స్ ఏంటి అంటే దీనిలో డిజేబిలిటీస్ అనేది 7 మనం అనుకున్నాం ఇంతకుముందు 7 కాకుండా దాన్ని 21 చేశారు. అంటే ఏంటి అంటే ఇక్కడ కొంతమందికి వేరే ఇష్యూస్ ఉంటాయి. మనం అనుకున్న ఇష్యూస్ కాకుండా మనం అనుకున్న ఇష్యూస్ చాలా బ్రాడ్ ఇష్యూస్, కొన్ని మైన్యూట్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఏంటి ఈ యాక్ట్ లో ఏమి ఇచ్చారు? ఇందాక మనం అనుకున్నాం కదా ర్యాంప్స్ లేవు అవి లేవు ఇవి లేవు అనుకుంటే, అసలు దీనిలో ఫీచర్స్ ఏంటి, ఒక యాక్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రొవిజన్స్ ఇచ్చారో చూద్దాం. ఓకేనా? సో వాళ్ళకి ఎట్లాంటి ప్రొవిజన్స్ ఇచ్చారంటే, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలంటే, an important distinguished feature of 2016 Act is that it provides for the time limits within which existing infrastructure and premises should be made disabled friendly. ఇందాక అనుకున్నాగా డిజేబుల్ ఫ్రెండ్లీ అంటే ఒక టైం ఫ్రేమ్ ఇచ్చిందంట, ఈ టైం కల్లా మీ డిజేబుల్ ఫ్రెండ్లీ ఉండాలి. అది ర్యాంప్స్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు, అది చేయమని చెప్తుంది. కొన్ని చోట్ల చూడండి మీరు మూవీ థియేటర్స్ లో కానీ అక్కడ ఇక్కడ, నేను కొన్ని మల్టీప్లెక్స్ అవి వెళ్ళాను ఢిల్లీలో. అక్కడ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ తనకి లెగ్ ప్రాబ్లం ఉంది ఆర్ సమ్ ప్రాబ్లం ఉంది, నడవలేరు అనుకోండి, థియేటర్కి వస్తారు కదా, థియేటర్ కాంప్లెక్స్ వాళ్ళకి ఒక సపరేట్ వీల్ చైర్స్ ఉన్నాయి, వీళ్ళని తీసుకెళ్లి సినిమా థియేటర్లో కూర్చోటి పంపించడానికి. సేమ్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు తెలుసా? ఎయిర్పోర్ట్స్ లో. మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళే స్టాఫ్ వచ్చి దే విల్ సపోర్ట్ యూ విత్ ద వీల్ చైర్. అంటే ఇవన్నీ కూడా చాలా మైన్యూట్ థింగ్స్. బట్ ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు థింక్ చేయండి, మనకే కనుక డిజేబిలిటీ ఉంటే ఎలా ఉంటుందో లైఫ్. సో ఇవన్నీ మస్ట్ అన్నట్టు. సో ఇక్కడ ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో the obligations laid down in the act are mandatory for both government and private establishments. అంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్పేసెస్, గవర్నమెంట్ రెండిట్లలో ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిందిగా, నెక్స్ట్ మరి డెవలప్ చేయాలంటే ఏం కావాలి? ఫండ్ కావాలి, మనీ కావాలి. మనీకి ఏమంటారంటే క్రియేషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ ఫండ్ విల్ బి క్రియేటెడ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఒక స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఫండ్ చేయమంటారంట. ఓకేనా? 3, grant of guardianship. The bill provides for grant of guardianship by district court, under which there will be a joint decision making between the guardian and the persons with disabilities. వీళ్ళకి ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది అది ఒక గార్డియన్షిప్, అంటే వాళ్ళని టేక్ కేర్ చేయడానికి, సపోజ్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే వెళ్ళడానికి కూడా ఒక గార్డియన్షిప్ లాంటిది ఉందంట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పటివరకు మనం చూసిన ప్రొవిజన్స్, ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ లో ఎలా ఉన్నాయంటే, ఎవ్రీ చైల్డ్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, అంటే ఒక సర్టన్ పర్సెంట్ ఆఫ్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంట 6 to 18 years. అంతకుముందు ఎలా ఉండేయండి? అంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ దానిలో ఏంటిది 6 to 14 years. బట్ ఇలా డిజేబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోరు కాబట్టి వాళ్ళకి ఏజ్ టైం పెంచారు, 6 to 18 years అని పెట్టారు. నెక్స్ట్ రిజర్వేషన్ వచ్చేసి, రిజర్వేషన్ టు డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ఇన్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జాబ్స్ హాస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 3 to 4%. అంతకుముందు 3% ఉండే, ఇప్పుడు 4%. మీరు చూడండి మన ఐఏఎస్ లో కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఏ గవర్నమెంట్ జాబ్ చూడండి వాళ్ళకి కొంత కోటా అని ఉంటుంది, అండ్ దే డిజర్వ్ దట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరిలాగా ఈక్వల్ గా పెరగని వాళ్ళకి అట్లాంటి ఉండడం అనేది అది మినిమం. నెక్స్ట్ చూడండి, స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. స్పెషల్ కోర్ట్స్ విల్ బి డెసిగ్నేటెడ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ టు హ్యాండిల్ కేసెస్ కన్సర్నింగ్ వైలేషన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ PWDs. వీళ్ళకి ఏదైనా రైట్స్ గనక భంగం కలిగితే వాళ్ళకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయంట. సో ఇవేమో బెనిఫిట్స్. నెక్స్ట్ క్రిటిసిజం. ప్రతిలా మనం అనుకున్నాం కదా ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లో ఏంటి, దాని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్తా, ఇంట్రడక్షన్, దాని బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజ్, దాని క్రిటిసిజం ఆర్ నెగిటివ్ పాయింట్స్. దీనిలో క్రిటిసిజం ఏంటి అంటే, ద టర్మ్ లెజిటిమేట్ ఎయిమ్ ఈజ్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ అంట. అసలు ఇదేంటో చూద్దాం. దీనిలో యాక్ట్ ఏం చెప్తుందంటే, డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ డిజేబుల్ పర్సన్ క్యాన్ బి అలౌడ్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ ఏ లెజిటిమేట్ ఎయిమ్. ఇక్కడ ఒక లైన్ ఉందంటే ఏంటి అంటే, డిస్క్రిమినేషన్ వివక్ష అనేది చూపించచ్చు అంటే ఎప్పుడు అంటే ఏదో లెజిటిమేట్ ఎయిమ్, ఏదో ఒక మంచి థింక్ కోసం చేయొచ్చు అంట. అంటే ఏమంటున్నారంటే, this term gives power to the implementing agencies to discriminate against a person with disability as it leaves open for interpretation of bureaucracy. సో ఏదో ఒక మంచి థింగ్ చేయడం కోసం లేకపోతే వేరే వాళ్ళకి ఒక హోలిస్టిక్ ఒక బిగ్ లెవెల్లో మంచి చేయడం కోసం డిస్క్రిమినేషన్ చూపించవచ్చు అంటే దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు? చిన్న లూప్ హోల్ ఉంటేనే మన వాళ్ళు వాడుకుంటారు కదా, ఇట్లాంటి లూప్ హోల్ ఉంటుంది మైనస్ అంటున్నారు. ఇవేంటి అంటే లీగల్ టర్మ్స్ అన్నట్టు కొంచెం డీటెయిల్ గా. సో క్రిటిసిజం లో అది రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఏమంటుందంటే, the act has been criticized on the grounds that there has been inadequate representation of persons with disabilities while formulating the act. ఒక యాక్ట్ తీసుకొని చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్ లాస్ ఉన్నాయి. ఫార్మ్ లాస్ చేసేటప్పుడు ఎవరిని తీసుకొని కన్సిడర్ చేయాలి? ఫార్మర్స్ని తీసుకొని చేయాలి. అలానే ఇక్కడ ఏమంటున్నారంటే, అసలు ఎక్కువ మందిని అంటే వాళ్ళ రిప్రజెంటేషన్, ఇంతమంది పీపుల్ ఉంటే, ఇంతమంది డిజేబుల్ ఉంటే వాళ్ళు చెప్తారు మాకు ఈ ప్రాబ్లం, అవి చెప్పకుండా చేశారు అంటారు. మూడో పాయింట్, the act has not completely incorporated private sector. ఇంత మనం అనుకున్నాం కదా ప్రైవేట్ పబ్లిక్ అన్నారు, బట్ అసలు యాక్చువల్గా ఏంటి అంటే
Under the Act, the establishments have been defined as government establishments and just establishments. By the rule, has not legislated anything on private employers. Specific గా అంటే ఆల్రెడీ ఆ వర్డ్ యూజ్ చేశారు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కానీ, బట్ స్పెసిఫిక్ గా యూజ్ చేయలేదని వీళ్ళు ఒక పాయింట్ రేజ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాం, నేను బ్యాంక్లోకి వెళ్ళడానికి లేదు, నాకు వీల్ చైర్ కావాలనుకో, దొరకదు. సో ఏం చేయలేం, సో రైట్స్ అనే భంగం కలుగుతుంది. సో అలానే చాలా డిజేబిలిటీ మూవ్మెంట్స్ చాలా జరిగాయంట. ఏమేమి జరిగాయో చూద్దాం రఫ్ గా. ద యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ 2006, అది ఒక పెద్ద మూవ్మెంట్ జరిగింది. మనందరికి తెలుసు కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. దానిలో ఏంటి 2030 ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లెడ్జెస్ టు లీవ్ నో వన్ బిహైండ్. అది ఏమంటుందంటే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా మనం అందరినీ కవర్ చేయాలంటుంది. అదొక పాయింట్. నెక్స్ట్ కొన్ని చూద్దాం, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఇనిషియేటివ్స్ చూద్దాం. ఓకేనా, ఓవరాల్ గా దీన్ దయాల్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్. ఇది ఏంటి అంటే అండర్ ద స్కీమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ ప్రొవైడ్ టు ఎన్జిఓస్ ఆర్ ప్రొవైడింగ్ వేరియస్ సర్వీసెస్ టు పర్సన్ విత్ డిసేబిలిటీ లైక్ స్పెషల్ స్కూల్స్, వొకేషనల్ ట్రైనింగ్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, ప్రీ స్కూల్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. ఇవన్నీ చేయడానికి ఎన్జిఓస్ కి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇచ్చేదే దీన్ దయాల్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్. నెక్స్ట్ చూడండి, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్. సుగమ్య భారత్ అభియాన్. సుగమ్య భారత్ అభియాన్ అంటే బ్యారియర్ ఫ్రీ అండ్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ టు ద డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్. సేమ్ ఇదే మనం ఇందాక అనుకుంది. అదేంటి, ఫిజికల్ లెవెల్లో, సోషల్ లెవెల్లో, స్ట్రక్చర్ లెవెల్లో, యాటిట్యూడ్నల్ బ్యారియర్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి సుగమ్య భారత్ అభియాన్ అనేది తెచ్చారు. నెక్స్ట్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అని కూడా తెచ్చారు ఒక 2017లో. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు అన్నాడు దీనిలో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీడియా రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా హస్ ఇంక్రీజ్లీ స్టార్టెడ్ షోయింగ్ పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఫ్రమ్ తారే జమీన్ పర్ టు బర్ఫీ. తారే జమీన్ పర్ మూవీ గుర్తుంది కదా మీకు, అమీర్ ఖాన్ ఉంటాడు, ఆ మూవీ నుంచి బర్ఫీ మూవీ, రణబీర్ కపూర్ ఉన్న మూవీ వరకు మీడియాలో కూడా దాని గురించి టాక్ ఉందని అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ స్పోర్ట్స్ లో ఏం చేశారు అంటే రీసెంట్ గా 4 అథ్లెట్స్ మెడల్స్ 2016 పారా ఒలింపిక్స్ రియో డి జెనైరోలో జరిగిందంట. రియో డి జెనైరోలో జరిగిన పారా ఒలింపిక్స్ లో మన వాళ్ళకి 4 మెడల్స్ వచ్చినాయి అంటారు. సో దీనిలో ఇష్యూస్ అండ్ ఛాలెంజ్ అండి, మనం చూడండి అడ్వాంటేజ్ క్రిటిసిజం. ఇప్పుడు ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి అంటే హెల్త్ లో ఏంటి ఇష్యూ అంటే చాలా వరకు డిజేబిలిటీస్ ఆర్ ప్రివెంటబుల్ అంట. అంటే పుట్టినప్పుడు కానీ, చిన్నప్పుడు పసి వయసులో పెంచడం కానీ, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ మాల్ న్యూట్రిషన్ వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల, ఇంజురీ వల్ల చాలా వరకు డిజేబిలిటీస్ అట్లా వచ్చాయంట. దాని వల్లనే ఆ హెల్త్ సెక్టర్ కనుక మనం ప్రాపర్గా తీసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లో ఛాలెంజ్ ఏంటి, ఇదేమో హెల్త్ లో ఛాలెంజెస్ ఏంటి, మనం ప్రివెంట్ చేయలేకపోవడం వల్ల, చిన్నప్పుడు సరిగ్గా పెంచలేకపోవడం వల్ల, పోషకాహారం లేకపోవడం వల్ల ఎలా అయితే వాళ్ళకి వచ్చిందో హెల్త్ సెక్టర్ లో మనకున్న ఛాలెంజ్. ఎడ్యుకేషన్ లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అది అందరు ఇంక్లూజివ్ కాదు అంట. ఎందుకంటే ఇంక్లూజన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మైల్డ్ టు మోడరేట్ డిజేబిలిటీస్ ఇన్ రెగ్యులర్ స్కూల్స్ హాస్ బీన్ రిమైన్స్ అండ్ మేజర్ ఛాలెంజ్. నార్మల్ స్కూల్లో మీరు ఊహించుకోండి, ఒక పర్సన్ చెవులినపోయినా, కళ్ళు కనపడిపోయినా, ఇంకా హెల్త్ ఇంకేమైనా ఉన్న డిజేబిలిటీ వాళ్ళకి చెప్పేంత మన దగ్గర ఉందా? వాళ్ళకి సపరేట్ క్లాసెస్ చెప్పడం, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పడం ఉందా? లేదు. అదొక ఇష్యూ ఎడ్యుకేషన్ లో. ఎంప్లాయ్మెంట్ లో చూడండి, మెనీ డిజేబుల్డ్ అడల్ట్స్ ఆర్ కేబుల్ ఆఫ్ ప్రొడక్టివ్ వర్క్. ఒక మంచి వర్క్ చేయడానికి వాళ్ళు capable, but disabled adults have far lower employment rates than the general population. ఇది మీ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక పర్సన్ ప్రైవేట్ కంపెనీలో అప్లై చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ తీసుకుంది ఎగ్జాంపుల్. ప్రైవేట్ లో గవర్నమెంట్ లోనే 3 to 4% ఉంటేనే కొంతమంది వస్తుంటే ప్రైవేట్ జాబ్ లో అలా తీసుకుంటారా? ఫస్ట్ చూడగానే తినకు కాలు సరిగ్గా లేదు, చేయి సరిగ్గా లేదు, తినకు వినపడదని చెప్పేసి ఒక డిస్క్రిమినేషన్ చూపిస్తారు ఎంప్లాయ్మెంట్ లో, అది చెప్తున్నారు. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, సోషల్ ఎక్లూజన్ అంటే ఏంటంటే నెగటివ్ యాటిట్యూడ్స్ ఉంటాయంట ఫ్యామిలీకి. అంటే వీడు ఏం చేయలేడు, వీడేం సాధించలేడు లైఫ్ లో అని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఉంటుంది అంట. అదొక ఇష్యూ ఉంది మనకి. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇన్అడిక్వేట్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ అంట. ఇప్పుడు మనం వేసిన స్టాటిస్టిక్స్ 2.26% అనే స్టాటిస్టిక్స్ ఇంకా ఇన్అడిక్వేట్ డేటా అంట. ఇంకా డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ పీపుల్ ఇంకా సమగ్రంగా చేయాలని చెప్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఇంప్రూవ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ అండ్ స్కీమ్స్. మనం ఇందాక అనుకున్నాం కదా, స్కీమ్స్ ఫండ్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, అది చాలా పూర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి పాయింట్, షార్టేజ్ ఆఫ్ ర్యాంప్స్. ఇదే అనేది ద రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ వేర్ పాస్ ఇన్ 2016, బట్ అవర్ కంట్రీ స్టిల్ లార్జ్లీ డివైడ్ ఆఫ్ ర్యాంప్స్ అండ్ ఇట్స్ ఫుట్పాత్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్.
2016లో చేసిన ఇంకా చేయలేదంట. నెక్స్ట్, కమ్యూనిటీస్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఉమెనే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ రిప్రజెంటేషన్ ఉంది, 33% కూడా లేదు. అప్పుడు ఏమైందంటే ఉమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవడం తక్కువ అవుద్ది, వాళ్ళకి సంబంధించిన బిల్ చేయడం తక్కువ. అలానే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా మనం ఎక్కడో ఒక్కళ్ళనో ఇద్దరినో చూస్తాం అట్లా డిజేబుల్. సో అది ఇష్యూ. సో మనం ఏం చూసాం, దాని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం, కొంచెం మోటివేషన్ తెలుసుకున్నాం, ప్లస్ ఈ బిల్ యొక్క ఇంట్రొడక్షన్ చూసాము, దానిలో అడ్వాంటేజ్ చూసాము, దాని క్రిటిసైజ్ చూసాము, ఛాలెంజ్ ఏంటి హెల్త్ లో, ఎడ్యుకేషన్ లో, సోషల్ గా ఎలా ఉన్నాయో చూసాము. నెక్స్ట్ వచ్చి వే ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి అన్నప్పుడు మన చుట్టూ ఉన్న మోడల్స్ ఏమైనా చూడాలి. దానిలో ఫస్ట్ చూడండి ప్రివెంటివ్ హెల్త్ ప్రోగ్రామ్స్. మనం ఇందాక అనుకున్న హెల్త్ లో చిన్నప్పుడు సరిగ్గా పెంచపోయిన యాక్సిడెంట్స్ వల్ల అవుతున్న డిజబిలిటీ వస్తుంది అన్నప్పుడు ఇక్కడ చూడండి ఏమన్నా. ఫర్ ఎగ్జాంపుల్, కేరళ has already started an early preventive program, comprehensive newborn screening program, seeks early identification of defects in infants, reduce state burden of disability. చిన్నప్పుడే పిల్లలకి వాళ్ళ ఏమైనా లోపం ఉంటే ముందే కరెక్ట్ చేసుకోవడానికి, అది ప్రివెంటివ్ హెల్త్ కేర్. అది ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. నెక్స్ట్, అవేర్నెస్. పీపుల్ విత్ డిజబిలిటీస్ నీడ్ టు బి బెటర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ సొసైటీ బై ఓవర్కమింగ్ స్టిగ్మా. ఎప్పుడైతే మనలో ఉన్న చెత్త మైండ్ సెట్ చూసారా, అది అవేర్నెస్ తీసేయాలంటారు. ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ లో ఏంటంటే వీళ్ళకి ఎంప్లాయబుల్ అవడానికి స్కిల్స్ తీసుకోవాలి అండ్ ప్రైవేట్ సెక్టార్ లో ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే ఎంకరేజ్ చేయాలి వాళ్ళని తీసుకోవడానికి. నెక్స్ట్, యాక్సెస్. సేఫ్టీ మెజర్ లైక్ రోడ్ సేఫ్టీ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ షుడ్ బి టేకెన్ పార్ట్ టు బి టేకెన్ అప్. ఫర్దర్, ఇట్ షుడ్ బి మేడ్ లీగల్లీ బైండ్ టు మేక్ బిల్డింగ్స్ డిజేబుల్ ఫ్రెండ్లీ. ఒక బిల్డింగ్ అనేది కడితే అది కంపల్సరీగా డిజేబుల్ ఫ్రెండ్లీ ఉండాలి. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు కానీ మీ ఊర్లో వెళ్ళినప్పుడు ఒక అబ్జర్వ్ చేయండి, ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లోకి ఒక డిజేబుల్ పర్సన్ వెళ్ళగలరా? సింపుల్. ఫస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ చూడండి, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ ఏవైనా చూడండి. హాస్పిటల్స్ మాక్సిమం ఉంటాయి, మిగతా చూడండి, అవి కంపల్సరీగా చేయాలి, అది యాక్ట్ లో ఉంది. నెక్స్ట్, పాలసీ ఇంటర్వెన్షన్ లో ఏం చేయాలంటే మోర్ బడ్జెటరీ అలోకేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద డిజేబుల్ చేయాలి. అంటే డిజేబుల్ పీపుల్ కోసం సపరేట్ బడ్జెట్ చేయాలంటే సపరేట్ పార్ట్ అనేది వాళ్ళకి పెట్టి దాన్ని చేయాలంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏమంటున్నారంటే ప్రాపర్ మానిటరింగ్ మెకానిజమ్స్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఉండాలి. అంటే ఇప్పుడు 2016 యాక్ట్ ప్రకారం ఇవి చేయమన్నారు కదా, ఎందుకు చేయట్లేదనే ఒక మానిటర్ చేసే మెకానిజం ఉండాలంటున్నారు. సో ఇదండి ఇవాళ మనం చేసిన డిస్కషన్. ఇది మెయిన్స్ పరంగా అయితే ఎక్కువ ఇంపార్టెంట్, బట్ ఫిలిమ్స్ పరంగా అయితే మనకు కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్, 2016లో ఏమున్నాయి ఏంటి అనేది. సో మీరు కూడా కాబోయే సివిల్ సర్వెంట్స్గా లేకపోతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్గా ఒకసారి ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న సొసైటీని చూడండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక ఉమెన్ సొసైటీలో ఎలా ఉన్నారు, ఒక ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళందరినీ వల్నరబుల్ సెక్షన్ మనమే పెట్టి మనమే చదువుకుంటున్నామంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి. ఓకేనా, వాళ్ళని ఎప్పుడు లో క్యాస్ట్గా చూడడం అనేది చాలా తప్పు. ఈవెన్ నేను చెప్తున్నా కదా, ఒక పర్సన్ని హ్యాండిక్యాప్డ్ అన్నం అయితే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మానేసా. అసలు హ్యాండిక్యాప్ అనే వర్డ్ నా నోట్లోంచి రాలే అప్పటి నుంచి. డిఫరెంట్లీ ఏబుల్డ్ మహా అయితే డిజేబుల్ అంటుంది తప్ప మనం అసలు అనకూడదు. అండ్ ఈవెన్ దివ్యాంగ్ అనే వర్డ్ కూడా అందుకే యూజ్ చేశారు. అండ్ ప్లస్ నేను మీకు చెప్పే కదా, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ డిజేబుల్డ్ ఐఏఎస్ ఆప్షన్ కొట్టండి, మీకు పక్కా ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాళ్ళ మనం ఎందుకు చదవలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు అంత కసిగా చదివారు అన్నది. ఓకేనా, సీ యూ టుమారో విత్ అన్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, డైలీ కరెంట్ అఫైర్స్ కావాలా వద్దా, అండ్ విల్ కంటిన్యూ ఎనీవే, బట్ వీ నీడ్ యువర్ కామెంట్స్. మేము అన్ని కామెంట్స్ చదువుతున్నాం, అన్నిటికీ రిప్లై కూడా ఇస్తున్నాం. ఓకేనా, టేక్ కేర్, become a great officers for this country. Jai Hind.